అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంబాజీపేట మార్కెట్ కమిటీ ఆవరణలో ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 23,796 రైతు కుటుంబాలకు 13.82 కోట్ల రూపాయల మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతుని సపోర్ట్ చేయడం కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రైతులకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాం అనేదాన్ని ఉదాహరణగా ఇది తీసుకోవచ్చు. అయితే వారు పండించే పంటకు అయ్యే ఖర్చుని ఆర్థికంగా ఆదుకునే సహాయం ఇది. అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాల ద్వారా రైతులను ఆదుకోవడం జరుగుతుంది. రైతులకి సాగునీటి విషయంలో కానీ ఎంతో సహాయం చేసి రైతు యొక్క ఆదాయాన్ని పెంచేటట్లు చేస్తుంది. కాబట్టి దీన్ని మనందరూ గమనించాలి. అయితే వ్యవసాయాన్ని నూతనంగా అంటే యాంత్రికంగా తయారు చేయడానికి కొన్ని టెక్నాలజీని కూడా వాడటం జరుగుతుంది. ఆ క్రమంలోనే రైతులు తన పంటనే అంటే బోర్ల ద్వారాగా పిచికారీ చేసి పెస్టిసైడ్స్ వేయడానికి కానీ అదేవిధంగా ఈ ఏదైతే కృషి ట్రాక్టర్లు యంత్ర పరికరాలు వీటిలంతా టెక్నాలజీని ఉపయోగించి ఈ దేశంలో